గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, మాఘమాసంలో ఈరోజు మనం 14 రోజులు ప్రవేశించాం. మాఘ పురాణం నుండి 14వ అధ్యాయం చెప్పుకుందాం. నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. గృష్ణమద మహర్షిని చూచి జుహ్నుముని ఇలా అన్నాడు. జహ్నుముని మహర్షి, మాఘమాస వ్రతం చేయడం చేత మానవులకు జ్ఞానం కలిగి మోక్షం కలుగుతుందా? ఈ సందేహాన్ని తీర్చండి అని అడిగాడు. అప్పుడు జహ్నుముని, విను, మాఘమాస వ్రతం ఆచరించడం చేత ప్రాణికి ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు తప్పనిసరిగా కలుగుతాయి. వారి కష్టాలు తీరుతాయి, జ్ఞానం లభిస్తుంది, ముక్తి పొందుతుంది. దానికి ఒక కథ చెప్తాను, విను. పూర్వం గంగా తీరంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. వేదాంగాలు బాగా చదువుకున్నాడు, మంచి శీలవంతుడు, అలానే ఆచారవంతుడు కూడా. నీతి, దయ, జ్ఞానం, ఇంద్రియ నిగ్రహం ఇవన్నీ ఉన్నవాడు. అతని భార్య కూడా చాలా ఉత్తమురాలు. వారికి సంతానం లేదన్న లోటు తప్పితే మరే దేనికి లోటు లేదు. పుత్రుడు లేరని విచారపడుతున్న ఆ బ్రాహ్మణుడు ఒకనాడు భార్యతో అన్నాడు, గుణవంతుడైన ఒక పుత్రుడు కూడా మనకు కలగలేదు, ఒక్క పుత్రుడు కూడా కలగలేదు. అటువంటి వాడు ఒక్కడున్నా సరే మనకు సద్గతులు కలుగుతాయి కదా అని విచారపడ్డాడు. అప్పుడు ఆమె అన్నది, నాథా, నీవు తగిన వారికి తగు సమయంలో సహాయం చేయలేదేమో, అందువల్లనే మనకు సంతానం కలగలేదు అనుకుంటున్నాను అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎట్లయినా సరే దుష్కరమైన తపస్సును ఆచరించినా సరే సంతానం పొందాలి, శ్రీమన్నారాయణ్ణి సంతుష్టిపరిచి పుత్ర సంతానం కోరతాను అని వాడు కష్టమైన నియమాలని పాటించి నిశ్చలమైన తపస్సు చేసి మృకండ మహామునిలాగా తప్పనిసరిగా నేను పుత్రవరం కోరతాను అని భార్యతోడు పలికి బయలుదేరారు. భార్యతోడు సహా ఎక్కడికి? గంగా తీరాని. అష్టాక్షరి జపిస్తూ శ్రీహరిని మనసులో నిలుపుకొని తీవ్రమైన తపస్సు చేశాడు. కొంతకాలానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు, శ్రీమన్నారాయణుడు. పక్కన నారద మహర్షి స్తుతిస్తూ ఉన్నాడు. ఆయన గరుత్మంతుడిపైకి ఎక్కి ఆ బ్రాహ్మణుడికి వరమీయటానికి వచ్చాడు. నిమగ్నుడై ఉన్నాడు తపస్సులో. ఇది గమనించలే ఈ బ్రాహ్మణుడు. ఓ బ్రాహ్మణుడా, నీకు వరమీయటానికి వచ్చానయ్యా, నీ తపస్సుకు మెచ్చాను అని శ్రీహరి పలికాడు. అలా పలికినా వాడికి వినపడలా. అంత ఘోరమైన తపస్సులో ఉన్నాడనమాట, అంత తీవ్రమైన తపస్సు. ఇలా బాహ్య ప్రపంచాన్ని మరిచి నిశ్చల చిత్తంతో అతను చేసే తపస్సు భగవంతుడైన శ్రీహరికి మంచి ప్రీతి కలిగించింది. అతను ఏది కోరితే అది ఇవ్వాలనుకున్నాడు. వాడికి బాహ్య స్మృతి కలిగేటట్టుగా చేశాడు. నారాయణుడు కదా, ఆయనకి లేనిదే ఉంటుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు కళ్ళు తెరిచి చూచి ఆ నారాయణుని చూసి స్తుతించాడు. ఆసుగా స్తోత్రం చదివాడు. జహ్నుముని అలా శ్రీహరిని స్తుతించి ఆనందపరసుడై నమస్కరిస్తూ నిలుచున్నాడు. భగవంతుడు వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆయన, అయ్యా, నీ పదాలపైన చెదరని భక్తినివ్వు నాకు, అలానే పుత్ర సంతానం ఇచ్చి సద్గతిని నాకు కలిగించు అన్నాడు.
వరం ఇచ్చాడు నారాయణుడు. కొంతకాలానికి ఆ అమ్మాయి అతని భార్య గర్భవతి అయింది, కుమారుడు కలిగాడు. మిక్కిలి ఆనందించాడు. కొంతకాలానికి నారద మహర్షి వాళ్ళ ఇంటికి వచ్చాడు. ఈ బాలుని చూచి మార్కండేయుడి కథ లాంటిదే అన్నమాట. వీడికి ఆయుర్దాయం 12 సంవత్సరాలే ఉంది అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడు నారద మాటలను తలుచుకొని విచారమగ్నుడు అయిపోయాడు. ఆ బాలుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని కన్నీళ్లు కారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ ఉన్నాడు. ఆహారం కూడా తీసుకోకుండా విచారిస్తున్నాడు. అప్పుడు భార్య అన్నది, నాథా, నువ్వు తీవ్ర తపస్సు చేసి వరంగా ఈ పుత్రుణ్ణి పొందావు. మరి ఈ కుమారుడు 12 సంవత్సరాలకే మరణిస్తాడని కదా చెప్పాడు ఇప్పుడు నారద మహర్షి. నేను ఈ పుత్రశోకాన్ని ఎలా భరించగలను అని భర్తతో ఏడుస్తూ పలికింది. అప్పుడు ఆమెను ఓదార్చి, దుఃఖించకు, దుఃఖం అనేది శరీరాన్ని బాధిస్తుంది సుమా. మృత్యు అనేది ఎవరికైనా తప్పని విషయం. అది ఎవరిని విడవదు. నీకు నాకు కూడా మృత్యువు తప్పదు. మనం మరణించిన తర్వాత అయినా మన పుత్రుడు మరణించాల్సిందే కదా. ఏదో ముందు వెనకలు జరుగుతూ ఉంటాయి. పండితుడైన వాడు సుఖ దుఃఖాలకి హర్షశోకాలని పొందడు. కాబట్టి నువ్వు శోకించవద్దు. జరగవలసినది జరగక తప్పదు కదా. విచారం ఎందుకు? కానున్నది కాక మానదు. ప్రతి ప్రాణి కూడా తాను చేసిన కర్మను అనుసరించి జన్మిస్తూ ఉంటాడు, మరణిస్తూ ఉంటాడు. పూర్వజన్మ కర్మల వల్లనే వాడికి పుట్టడం, చావటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. నిరర్ధకమైన దుఃఖాన్ని విడువు. శ్రీహరిని పూజించి పుత్రుని యొక్క మరణ భయాన్ని పోగొడతాను, నీవు ధైర్యంగా ఉండని పలికి మళ్ళీ గంగా తీరానికి వెళ్ళి నియమ నిష్టలతో సర్వోపచారాలతో ఆ నారాయణుడిని పూజిస్తూ ఉన్నాడు. వాడి నిశ్చల భక్తికి ప్రీతించి ప్రత్యక్షమయ్యాడు నారాయణుడు. సాష్టాంగ నమస్కారం చేసి నిలబడ్డాడు బ్రాహ్మణుడు. ఈ మిగతా కథ రేపటి అధ్యాయంలో చెప్పబడింది. నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీపతే శ్రీహరి మహాదేవ. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.